2014 నుంచి 18 దాకా అంతకుముందు కాంగ్రెస్ ఏదైతే దెబ్బకొట్టిందో రాష్ట్ర విభజన తీసి చేసే టైంలో కావాలని ఆంధ్రాకి ఏదన్నా ఇస్తే తెలంగాణ వాళ్ళు ఏమైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి ఏమీ ఇవ్వకుండా విడదీసేసింది. అవమానకరంగా విడదీసేసింది. ఆ విషయం మాట్లాడదామంటే బీజేపీకి ఒక సమస్య ఏమైంది, తెలంగాణ నాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి అప్పుడేం మాట్లాడలేకపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేశారు, ఆంధ్రాకి బోల్డ్ అని ఏదైతే విభజన చట్టంలో ఆ రోజున వెంకయ్యనాయుడు ఇట్లా గొడవ చేయబట్టినాయి కదా, ఇవన్నీ పెట్టుకొచ్చింది విభజన చట్టంలో. ముందైతే కాంగ్రెస్ ఏం ప్లాన్ చేయలేదు కదా. అలా చేసినవన్నీ కూడా అమలు చేసుకొచ్చిందా 12 సంస్థల్ని పెట్టుకొచ్చిందా ఇక్కడ. అట్లాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించి డబ్బులు ఇవ్వడం మిగించేసిందా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల ఎక్స్పాన్షన్ దగ్గర నుంచి అనేకం చేసుకొచ్చింది, హైవేలు విపరీతంగా విస్తరించుకొచ్చింది. కానీ ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశంతో విభేదించి తెలుగుదేశం బీజేపీని వద్దనుకుందో వెంటనే దుష్ప్రచారం చేశారు. ఏమి ఇవ్వలేదు, 5 పైసలు ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. ఇదేమో చంద్రబాబు నాయుడు వెళ్ళి మమతా బెనర్జీని పట్టుకుని ఆ ఢిల్లీ మహిషాసురుడిని అంతం చేయగలిగినటువంటి కాళికమ్మ వారు కలకత్తా కాళికి ఇవిడని చెప్పి మాట్లాడలేదా ఆ రోజున. అవన్నీ జరిగిపోయినాయి. దానివల్ల ఏమైపోయింది, ఏం చేశారో అది ఇక్కడ ఏం చెప్పుకోలేకపోయారు. వాళ్ళు చెప్పుకోవడం చేత కాలేదు, వీళ్ళు చెడు ప్రచారం మాత్రం బాగా చేయగలిగారు. ఇప్పుడు ఏం చేశారో వరుసనే చెప్పుకొస్తున్నారు వీళ్ళు. ఈ గవర్నమెంట్ ఈ ట్రిప్ అయితే మారుస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి కేంద్రం ఇస్తోంది, కేంద్రం ఇస్తోంది, కేంద్రం ఇస్తోంది, కేంద్రం ఇచ్చిందని చెప్తున్నారు కదా వీళ్ళు. అది బీజేపీ వ్యూహంలో